ఇక నామినేషన్ల ఆఖరి తేదీ అవడంతో 3 గంటలకి నామినేషన్ పర్వం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో అందరూ కూడా అలర్ట్ అయ్యి నామినేషన్లు వేసేందుకు సిద్ధపడుతూ ఉన్నారు. ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించడంలో పార్టీలు కూడా కొంత ఆలస్యం చేసినట్టుగా తెలుస్తోంది. ఇది కూడా ఇంకా అభ్యర్థులు నామినేషన్ వేయడంలో మిగిలిపోవడానికి కారణంగా తెలుస్తోంది. మరింత సమాచారం కరీంనగర్ నుంచి ఫణీందర్ అందిస్తారు. ఫణీందర్, మొత్తానికి ఈ రోజుతో నామినేషన్ల పర్వం ముగుస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కనుక చూసినట్లయితే ఇక్కడ పూర్తి స్థాయిలో ఇప్పటికే కీలక నేతలు అందరూ కూడా ఇప్పటికే నామినేషన్ వేశారు. వారికి సంబంధించినటువంటి పత్రాలను కూడా ఇక్కడ సమర్పించడం జరిగింది. సిరిసిల్లలో కేటీఆర్, కరీంనగర్ లో మంత్రి గంగుల కమలాకర్, అలాగే బండి సంజయ్, ఇతర కీలక నేతలు శ్రీధరబాబు కావచ్చు, ఇతర కీలక నేతలు అందరూ కూడా ఈసారి బరిలో నిలిచారు. ఇక ఈ రోజు సాయంత్రం వరకు కూడా పూర్తి స్థాయిలో నామినేషన్ కి సంబంధించినటువంటి ఈ ప్రక్రియ ఏదైతే ఉందో ఇది పూర్తయిన తర్వాత వీటిని పరిశీలించనున్నారు అధికారులు. అయితే కరీంనగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఈ రోజు చివరి రోజు నామినేషన్ వేస్తున్నారు. కురుమల శ్రీనివాస్ వారి కాసేపట్లో ఇక్కడ నామినేషన్ వేయనున్నారు. మరోవైపు కౌశిక్ రెడ్డి హైదరాబాద్ నుండి గతంలో ఆశించినటువంటి ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి కూడా నామినేషన్ వేయనున్నారు. చివరి రోజు కావడంతో ఈ పత్రాలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నట్టయితే అవి రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మరోవైపు ఉద్యోగస్తుల పర్వం కూడా కొనసాగుతుంది. ఎవరైతే అప్పటి వరకు పార్టీలో ఉండి రెండో స్థాయి నేతలుగా ఉన్నటువంటి వ్యక్తులు చివరి క్షణాల్లో ఇతర పార్టీల వైపు చూస్తూ ఉండడంతో ఇక్కడ వీరు కొంతవరకు పోటీకి ముందే వీటిని సాల్వ్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. వీరి నుండి ఖచ్చితమైన హామీని తీసుకున్న తర్వాత దీనికి సంబంధించి నామినేషన్ కి ముందుకు వెళ్తున్నారు. ఎందుకంటే అప్పటి వరకు తమతో పాటు ఉన్న నేతలు నామినేషన్ ప్రక్రియలో దూరం ఉన్నట్లయితే ఖచ్చితంగా అది నెగిటివ్ గా మారే అవకాశం ఉంటుంది. ప్రచారానికి కూడా ఎక్కువ సమయం లేదు. కేవలం 28 వరకు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ నేతలంతా కూడా చివరి రోజు నామినేషన్ దాఖలు చేసే నేతలంతా కూడా ఇప్పటికే సిద్ధమయ్యారు. ఇంకా ఏం మనం చేసుకోవాల్సి చూస్తే బీజేపీ నుండి ఒక విచిత్ర పరిస్థితి నెలకొంది. ఇద్దరు నేతలు తులవుమ వికాస్ ఇద్దరు కూడా నామినేషన్ వేస్తున్నారు. కానీ బీఫామ్ ఎవరికి ఇచ్చారనే దాంట్లో ఇప్పటికీ కొంత స్పష్టత రావడం లేదు. వికాసరావు చెందినటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా హైదరాబాద్ లోని హెడాఫీస్ లో ఉండడంతో గత 2 రోజులుగా వీటిపై కొంత సందిగ్ధత నెలకొంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి నేతలు అయితే ఇప్పుడు సంబంధించి ఈ ప్రక్రియ పూర్తి చేశారు. ఇక ప్రచార పర్వం మరింత జోరుగా కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ ఫణిరాజ్.